హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో మన్యం శారద గారు రచించిన చంద్రోదయం నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. స్వాతి హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుండి ఆమె గమనిస్తోంది. కోడలి పనులన్నీ తనకే పురమాయిస్తున్నాడు. ఆమె దగ్గర కూర్చుని మాట్లాడినట్లు అనిపించదు. ఈ పిల్ల కూడా నవ్వుతూ మాట్లాడాలని, భర్తను మంచి చేసుకొని అతని ప్రేమను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగానే కనిపించదు. ఎప్పుడూ ఏదో పోయినట్లు ఓ మూల కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ఆలోచనలు తెగకుండానే వదినగారు బాగున్నారా అన్న పిలుపు వినిపించి తల తిప్పి చూసింది. ఎదురుగా జానకమ్మ నవ్వుతూ నిలబడింది. రెండు వదినగారు చానాళ్లకొచ్చారు అంది సావిత్రమ్మ నవ్వుతూ చాపపరిచి. ఏం రావటం అమ్మా, మీ అబ్బాయి నన్ను చూస్తేనే ఎగిరిపడతాడు అంది జానకమ్మ దిగులుగా ముఖం పెట్టి. అదేమిటి? సారథి తల్లి ఆశ్చర్యంగా అడిగింది. ఏం చెప్పమంటావు, మంచికి పోతే చెడు ఎదురైందని నా జాతకమే అంతా. సావిత్రమ్మ ఆశ్చర్యంగా వింటోంది. మీ కోడలు లేదు అంది గొంతు తగ్గించి. పడుకుంది, ఒంట్లో బాగుండలేదుగా. బాగోకపోవటమా చట్టుబండలా? ఆ పిల్లది మానసిక రోగం అంది మెల్లిగా జానకమ్మ. అంటే? సారథి తల్లి అర్థం కానట్లుగా చూసింది. చెబితే నువ్వు కూడా నీ కొడుకులా ఎగిరిపడకూడదు మరి. ఆ పిల్లకి నీ కొడుకు పువ్వుల్లో పెట్టి పూజ చేసిన మొదటి మొగుడి మీదే ప్రేమ. రెండోది, ఆ శేఖర్ తండ్రి ఆస్తంతా మీ అబ్బాయి పేరు రాశాడు. దానితో ఆ డబ్బు నానిగాడికి ఎక్కడ దక్కకుండా పోతుందేమో అని బెంగ. ఇక మూడవది, నువ్వు ఈ మాట ఎక్కడా అనకు వదినా, కొంపలంటుకుంటాయి. పిల్లలు పుడితే ఆస్తి వాళ్ళకి ఇవ్వబడుతుందని నీ కొడుక్కి తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. ఏం మింగిందో మరి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. సమయానికి నేనే దగ్గరుండి ఆసుపత్రిలో జాయిన్ చేశాను. తీరా నీ కొడుకొచ్చి తప్పంతా నాదే అన్నట్లుగా గెటౌట్ అన్నాడమ్మా. చూసావా, మేలు చేయబోతే కీడు ఎలా ఎదురైందోనూ అంది జానకమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. సావిత్రమ్మ నివ్వెరపోయింది. ఆమెకి ఈ విషయాలు నమ్మశక్యంగా లేవు. స్వాతి ఇంతటి నెరజాణ తన కొడుక్కి ఇంత అన్యాయం తలపెట్టిందా? ఎంత దారుణం! తన కొడుకు జీవితమంతా వీళ్ళకి ధారపోశాడే. స్నేహధర్మం కోసం బ్రతుకంతా త్యాగం చేసి శక్తికి మించిన బరువు నెత్తిన వేసుకున్నాడే. పిల్లాడి తల్లిని కూడా ఆలోచించకుండా మొగుడుపోయిన మనిషిని సందేహించకుండా కట్టుకున్నాడే. ఈరోజు కూడా పెళ్ళాన్ని పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ధర్మప్రభువులా ప్రవర్తించే తన కొడుక్కి ఇంత అన్యాయం తలపెడుతుందా? వాడికంటూ సంతానం లేకుండా నాశనం చేస్తుందా? ఎంత రాక్షసి, ఎంత నైవంచుకురాలు! ఆమె రక్తం సలసలా మరిగిపోసాగింది. సావిత్రమ్మ ముఖం చూసి జానకమ్మ మెల్లిగా జారుకుంది. నానమ్మ, అన్నం పెట్టవు? నాని వచ్చి ఆమె ఒళ్ళో తల పెట్టుకొని మారాన్ చేశాడు. ఆమె ఆలోచనల్లోంచి తేరుకుని నాని వైపు చూసింది. ఒక్క క్షణం ఆమె మామూలు మనిషై ప్రేమగా నానిని దగ్గరకు తీసుకోబోయింది. మరుక్షణంలోనే ఆమె నాటుకున్న విషబీజం నిమిషంలో వృక్షమై ఓడలు దించుకుని నిలబడింది. వాడిని ఒక్క విదిలింపు విదిలించింది. మీ అమ్మేం చేస్తుంది? అన్నం పెడితే ఒళ్ళేం అలసిపోదు, లేచి పెట్టమను. ఆ గొంతు వింతగా ప్రతిధ్వనించింది. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి నాని బిక్కమొహం వేసుకొని నిలబడ్డాడు. ఎంతో సంస్కారాన్ని పెంపొందించుకొని స్వతహాగా మంచి మనిషి అయిన ఆమె చెప్పుడు మాటలకు లొంగి క్షణంలో పసిపిల్లాడనే కఠినశిలగా మారిపోయింది. నానికి ఒళ్ళెచ్చబడింది. జ్వరమేమో, కాస్త చూడండి అత్తయ్య అంది స్వాతి ఆందోళనగా సావిత్రమ్మ దగ్గరకు వచ్చి. ఆమె అయిష్టంగా ముఖం తిప్పుకుంది. స్వాతి జాలిగా నిలబడింది. స్వాతిని చూడగానే ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కుతోంది. నేను చూసేదేమిటి, థర్మామీటర్ ఉన్నట్టుందిగా, చూడు అంది అయిష్టంగా. చూశాను, 104 ఉంది. వాడికి ఎప్పుడూ అంత జ్వరం రాలేదు. సమయానికి ఆయన లేరు అంది ఆందోళనగా స్వాతి. ఆవిడ కోడలి వైపు వెటకారంగా చూసింది. అన్నీ ఆయనకి చెప్పే చేస్తున్నావా? హాస్పిటల్ ముఖం ఎరగనట్లే మాట్లాడుతున్నావు. రిక్షాలో తీసుకెళ్ళి చూపించుకో అంది నిరసనగా. స్వాతి బిత్తరపోయిందా మాటలకు. దేవతలా ఉండే అత్తగారు ఎందుకు ఇలా కఠినంగా మారిపోయింది? 4 రోజులుగా ప్రవర్తన వింతగా ఉంటుంది. వరదొచ్చినప్పుడు పెరిగే నీటి మట్టంలా ఆమెలో ద్వేషం,
క్షణక్షణానికి పెరిగిపోతోంది. నానిని ఎంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గోరుముద్దలు తినిపించేది, ఎంత బాగా పక్కలో పడుకోబెట్టుకుని కథలు చెప్పేది. అలాంటిది 4 రోజులుగా వాణ్ణి దగ్గరకే రానివ్వటం లేదు. నా మంచం చాలదు, మీ అమ్మ దగ్గర పడుకో అని కసరటం కూడా తాను విన్నది. సారథి తల్లికి జరిగిన విషయం అంతా చెప్పేశాడా? తనని ఒక్క మాట కూడా అనలేని సారథి ఈ విషయం తల్లికి చెబుతాడా? స్వాతి మనసు పరిపరి విధాల పోతోంది. ఆమెకు చెప్పలేని కంగారుగా దడగా ఉంది. చివరికి పనిపిల్ల సాయంతో నానిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్ష చేసి ఓ ఇంజెక్షన్ ఇచ్చి మందులు రాసి పంపించేశాడు. మందులు వేసి హార్లిక్స్ కలిపి పట్టింది. వాడు వెంటనే వాంతి చేసుకున్నాడు. మరో గంటలో వాడికి జ్వరం తగ్గాల్సింది పోయి పెరుగుతున్నట్లుగా అనిపించింది స్వాతికి. థర్మామీటర్ పెట్టి చూడాలంటేనే ఆమెకు భయం వేసింది. అందులో కనిపించిన అంకె చూసి ఆమె గుండె ఆగిపోయినట్లయింది. ఏమీ పాలుపోక మళ్ళీ అత్తగారి మంచం దగ్గరకు పరిగెత్తింది. అత్తయ్య, వాడికి జ్వరం పెరిగిపోతోంది, కాస్త చూడరు అంది ఏడుస్తూ. ఆమె హృదయం ఒక్కసారిగా జాలితో నిండిపోయింది. పద అంటూ వాడి గదిలోకొచ్చింది. నాని గట్టిగా మూలుగుతున్నాడు. ఏవో మాటల్ని పిచ్చి పిచ్చిగా పలవరిస్తున్నాడు. బంతిలా నట్టిల్లంతా కలిగిదిరిగే కుర్రాడు అలా ఒక్కపూట జ్వరానికే మంచానికి అతుక్కుపోవటం ఆమెకు బాధ కలిగించింది. కోడల్ని బేసిన్తో నీళ్లు తెమ్మని టవల్తో ఒళ్ళంతా తుడుస్తూ కూర్చుంది ఆవిడ. స్వాతి దుఃఖాన్ని అదింపెట్టి అత్తగారి వైపు చూస్తూ ఆమె కాళ్ల దగ్గరే కూర్చుంది. అత్తగారు స్వాతి వైపు చూసింది ఓ క్షణం. ఎందుకలా భయపడతావు? పిల్లలన్నాక జ్వరాలు రాకుండా ఉంటాయా? ధైర్యంగా కనిపెట్టుకుని చూసుకోవాలి కానీ నువ్వు ఒక్కదానివే కన్నావా కొడుకుని అంది కాస్త మందలింపుగా. స్వాతి మాట్లాడలేదు. ఆ సమయంలో ఆవిడేమన్నా పడే ఊర్పు వచ్చింది స్వాతికి. ఆ క్షణం అత్తగారు వరాలిచ్చే దేవతలా కనిపించింది. నాని మూలగటం ఎక్కువైంది. చలికి వణికిపోతుంటే రగ్గు కప్పింది సావిత్రమ్మ. ఏడిస్తే అత్తగారు తిడుతుందేమోనన్న భయంతో దుఃఖాన్ని అదిమిపెట్టి మోకాళ్ల మీద తలపెట్టు కూర్చుంది స్వాతి. క్షణమొక యుగంలా నడుస్తూ తెల్లారింది. ముఖం కడుక్కొని కాఫీ కలుపుకొచ్చి అత్తగారికి ఇచ్చింది. కాఫీ అందుకుంటూ స్వాతి వైపు చూసి వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిది అంది ఆవిడ. స్వాతి అత్తగారి మాటలకు వణికిపోయింది. వాడికి ప్రమాదం అంటారా అంది. వెంటనే ఆవిడ సర్దుకుంటూ, అబ్బే అదేం కాదు, హాస్పిటల్లో అయితే డాక్టర్లు చేతిలో ఉంటారు, క్షణక్షణం చూస్తూ కావలసిన జాగ్రత్తలు తీసుకుంటారు. చూశావుగా రాత్రి వాడెంత కంగారు పెట్టేశాడో, ఇద్దరం ఉండి ఏమీ చేయలేకపోయాము అంది. స్వాతి అత్తగారి కాళ్లకు చుట్టుకుపోయింది. మీరు రండి అత్తయ్య, నాకు ధైర్యంగా ఉంటుంది అంది ఏడుస్తూ. ఆమెకు ఓ క్షణంలో స్వాతిలో సునంద కనిపించింది. ఆమె హృదయం జాలితో ద్రవించిపోయింది. వెంటనే బయలుదేరింది. రిక్షాలో దగ్గరగా ఉన్న మంచి నర్సింగ్ హోమ్కి వెళ్ళారు. నానిని వాళ్ళు వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. 2 డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి నెమ్మదిగా ఏదో చెప్పుకుంటున్నారు. స్వాతి అధైర్యంగా ఎలా ఉంది అంటూ అడిగింది. వాళ్ళు స్వాతి వైపు చూసి డోంట్ బీ అప్సెట్, వీ విల్ డూ ద బెస్ట్ అంటూ వెళ్ళిపోయారు. నర్సు వచ్చి సావిత్రమ్మని వెళ్ళిపోమ్మంది. మేము బిడ్డ తల్లిని ఒక్కరితేనే అలౌ చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంది ఖచ్చితంగా. చేసేది లేక సావిత్రమ్మ బయలుదేరింది ఇంటికి. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా వాళ్లే చూసుకుంటారు, ఆ పైన భగవంతుడున్నాడు అంది కోడలితో ఇంటికి వెళుతూ. స్వాతి దిగులుగా నాని బెడ్ పక్కనే స్టూలు మీద కూర్చుంది. మరో అరగంటలో నాని డొక్కలెగరేయటం మొదలెట్టాడు. స్వాతి పరిగెత్తికెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది. అతను నానిని పరీక్షగా చూసి నర్సుకి ఏదో చెప్పాడు. మరుక్షణంలో ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేశారు. ఇంకో పక్క సెలైన్ స్టాండ్ అరేంజ్ చేశారు. చూస్తుండగానే ముక్కులో ట్యూబులతో జబ్బకు గుచ్చిన సూదిలోంచి సెలైన్ నరంలోకి వెళుతుంటే ల్యాబొరేటరీలోని యంత్రంలా తయారయ్యాడు నాని. చూస్తుండగానే స్పృహ కోల్పోయి ఈ లోకంలో నేను లేనట్లుగా ఉన్న కొడుకుని మొద్దుబారిన హృదయంతో పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోయింది స్వాతి. ప్రాణం ఉండి లేనట్లు కూర్చున్న ఆమె భుజం మీద పడ్డ చల్లని చేతి స్పర్శకు ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది. సారథి నాని వైపు పిచ్చివాడిలా చూస్తూ ఏమైంది అన్నాడు ఆందోళనగా. అతడిని చూడగానే స్వాతిలో దుఃఖం వెల్లువలా పొంగింది. హాస్పిటల్ అని మరచిపోయి అతడిని అల్లుకుపోయింది.
చూడండి వాడు ఎలా అయిపోయాడో, వాడిని ఎలాగైనా బ్రతికించమనండి, కావాలంటే నా ప్రాణమైనా తీసుకోమనండి, నా నానిని బ్రతికించమనండి, వాడు లేకపోతే నేను బ్రతకలేను. స్వాతి వెక్కెక్కి ఏడుస్తుంటే సారథి మౌనంగా ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. అతనికి నాని పరిస్థితి చూశాక ధైర్యం సడలిపోయింది. వెర్రివాడిలా తలపట్టు కూర్చున్నాడు. డాక్టర్ ఎలా ఉంది? నానిని పరీక్షించి వెళుతున్న డాక్టర్ని వెంబడించి వరండాలో అడిగాడు సారథి. అప్పటికి వారం రోజులుగా నానిలో ఎలాంటి మార్పు లేదు. అతనికి అసలు స్పృహే రాలేదు. కాళ్ళు కొయ్యల్లా బిగుసుకుపోయాయి. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మంచానికి పుల్లలా అతుక్కుపోయాడు. డాక్టర్ సారథి వైపు జాలిగా చూశాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది బ్రెయిన్ ఫీవర్. దీనికి ఇంతవరకు సరైన మందు లేదు. ధైర్యంగా ఉండండి అంటూ వెళ్ళిపోయాడు. సారథి మ్రాన్పడి నిలబడిపోయాడు. భూమిలోకి కూరుకుపోయినట్లున్న పాదాలని లాక్కుని భారంగా నాని బెడ్ దగ్గరకు వచ్చాడు సారథి. నాని మెల్లిగా డొక్కలు ఎగరేస్తున్నాడు. వాడిని అలా చూసేసరికి అతని గుండెల్లో చెయ్యి పెట్టి దేవినట్లయింది. ఎన్నాళ్లుగానో నిద్ర ఎరుగని స్వాతి తల నాని బెడ్కి ఆనించి నిద్రపోతోంది. కానీ నిద్రలో కూడా ఆమె ఏడుస్తున్నట్లు ఆమె గొంతు అదురుతోంది. అతను స్వాతిని పరీక్షగా చూశాడు. ఆమె చాలా చిక్కిపోయింది. చెక్కిళ్ళు లోపలికి పోయాయి. జడ వేసుకొని ఎన్నాళ్ళయిందో జుత్తు చెదిరిపోయింది. సారథి నాని దగ్గరగా వెళ్ళాడు. వాణ్ణి చూస్తే అతని హృదయం తరుక్కుపోతోంది. వీడసలు నానియేనా? ఏవా బొగ్గలు, ఏదా చిలిపితనం, ఏమైందా అల్లరి? సారథిలో దుఃఖం సుడులు తిరుగుతోంది. బ్రెయిన్ ఫీవర్. అది ఎంత ప్రమాదకరమైన జబ్బో అతనికి తెలుసు. అందుకే అతను ఆశ వదులుకొని నాని వంక అలాగే చూస్తూ కూర్చున్నాడు. అతని మనసు మొద్దుబారిపోతోంది. వార్డులో గడియారం టిక్కు టిక్కుమంటూ కాలాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. కాలం గడిస్తే మళ్ళీ దొరకదన్నంత తపనగా నాని ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు సారథి. నాని బలహీనంగా డొక్కలు కదుపుతున్నాడు. గడియారం 5 సార్లు మ్రోగింది. అమ్మయ్య, ఒక్క రాత్రి గడిచింది అనుకున్నాడు సారథి. కూరుకుపోతున్న కళ్ళని విప్పార్చి నాని వైపు చూశాడు. నాని నిశ్చింతగా నిద్రపోతున్నవాడిలా ఉన్నాడు. అతని డొక్కలు ఎగరటం లేదు. సారథి స్థాణువులా బిగుసుకుపోయాడు. ఆందోళన అతన్ని ఆవరించేసింది. అతని ఒళ్ళు చల్లగా మంచు ముద్దలా ఉంది. అంతే, ఆ క్షణం అతను పెట్టిన కేకకి వార్డు దద్దరిల్లిపోయింది. స్వాతి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. సారథి చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతున్నాడు. స్వాతి అర్థం కాని దానిలా సారథి వైపు చూసింది. నర్సులు పరిగెత్తుకొచ్చి నానీను చూసి పరుగున డాక్టర్ను పిలుచుకొచ్చారు. అతను నాని పల్సు చూసి ఆక్సిజన్ ట్యూబ్ ముక్కులోంచి తీసేశాడు. అతను వెళ్ళిపోయి ఐఎమ్ సారీ అంటూ గొణిగాడు. స్వాతికి అంతా అర్థమయ్యింది. ఏది జరగకూడదని క్షణక్షణం అందరి దేవుళ్లను ప్రార్థించిందో అది జరిగిపోయింది. వారం రోజులుగా ప్రతి క్షణం ఏడవటం వల్లనో ఏమో ఆమె బయటికి ఏడవలేకపోతోంది. మొద్దుబారిన ఆమె హృదయం ఏ రకమైన అనుభూతులను బహిర్గతం చేయలేనట్లుగా స్తంభించిపోయింది. హాస్పిటల్ పద్ధతులు అయ్యాక నాని దేహాన్ని వారికి అందజేశారు. సారథి భుజాలపై నానీని వేసుకొని మరో చేత్తో స్వాతిని పట్టుకుని దేశ బహిష్కరణ చేయబడ్డ నేరస్తుడిలా వార్డు బయటకు వచ్చాడు. అతనికి అడుగులు పడడం లేదు. కంటికి ఏమీ కనిపించనంత శూన్యం. జరిగింది నిజమా? కల కాకూడదు. కాళ్ళ కింద భూమి కదులుతోంది. శరీరంలోని ప్రతి అణువు చలి జ్వరం వచ్చినట్లుగా వణికిపోతోంది. బాబూ అంటూ ఒక్కసారిగా నాని శరీరాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు సారథి. స్వాతి కళ్ళకి మసగ్గా కనపడుతోంది. నిలబడలేక ముందుకు తూలింది. ఆమె స్పృహ తప్పిపోయింది. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు శేఖర్ పోయినప్పుడు కూడా చెలించని సారథి నాని మరణంతో పూర్తిగా కృంగిపోయాడు. చిన్నపిల్లాడిలా వెక్కెక్కి ఏడ్చాడు. ఈ చేతులతో ఎత్తుకొని ఆడించాను, ఈ చేతులతో చదువు చెప్పి ఆటలు నేర్పాను, చివరికి ఈ చేతులతోనే నిన్ను పూడ్చిపెట్టానురా నాని, నీ చేతులెంత పాపం చేసుకున్నాయిరా అంటూ అతను విలపిస్తుంటే చూసిన వాళ్ళంతా కరిగిపోయారు. జానకమ్మ నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. అతనికి నాని పట్ల ఉన్న ప్రేమ కేవలం నటనని భావించిన వాళ్ళంతా విస్తుపోయి చూస్తున్నారు. ఇదేమిటి, వీడెంతగా కృంగిపోతున్నాడు, వీడేమైపోతాడో అని ఆందోళన చెందింది సావిత్రమ్మ. సునంద, వసుధ, సుహాసిని, జ్యోతి లోపలి గదిలో నాని ముద్దు ముచ్చటలను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. విజయ్ కుమార్ అనునయంగా సారథి భుజాలు పట్టుకుని, అన్నయ్య గారు, ఒకరికి ధైర్యం చెప్పాల్సిన మీరే
చిన్నపిల్లాడిలా ఏడిస్తే అవతల వదిన గారి సంగతి ఏమిటి అంటున్నాడు. సారథి తల కొట్టుకుంటున్నాడు. నేనింక ఎవ్వరి సంగతి ఆలోచించలేను. వాడు నా బహిర్ప్రాణం. శేఖర మరణానికే కృంగిపోయిన నేను వాడి ప్రతిరూపాన్ని చూసి వాడి బాధ్యత నా మీద ఉన్నదని నిలదొక్కున్నాను. నా చేతులతో వాడిని పెంచి పెద్ద చేసి శేఖర ఆత్మకి తృప్తి కలిగించాలని కలలు కన్నాను. కానీ ఇంకేం మిగిలిందని, ఇంకేం చెయ్యాలని నేను ధైర్యం తెచ్చుకోవాలి? వాడిని మరచి నేను ఎలా బ్రతకగలను అన్నాడు ఆవేదనగా. మీరెంతగా నానిని ప్రేమించారో మాకందరికీ తెలుసు. కానీ ఆ భగవంతుడికే దయలేనప్పుడు మనం ఏం చేయగలం అన్నాడు భార్గవ అనునయంగా. సారథికి వాళ్ళ మాటలు రుచించడం లేదు. అతని గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. అంతసేపు నిశ్శబ్దంగా కూర్చున్న స్వాతి ఉన్నట్టుండి పెద్ద పెట్టున నవ్వింది. అందరూ ఉలిక్కిపడి అటువైపు చూశారు. సారథి తల్లి చటుక్కున వెళ్ళి కోడల్ని గట్టిగా పట్టుకుంది. ఎందుకు అత్తయ్య గారు అలా కంగారు పడతారు? నాని ఎందుకు చచ్చిపోయాడో మీకు తెలుసా? నేను చెప్పలేదు కదూ. వాడిని నేనే చంపేశాను. నిజం, నేనే చంపేశాను. ఊరుకో స్వాతి, అలా మాట్లాడకూడదు. సునంద బుజ్జగించింది. స్వాతి మళ్ళీ నవ్వింది. నన్ను నిజం చెప్పనీయండి. అక్కడ కూర్చుని తన స్నేహితుడి కొడుకుని అమితంగా ప్రేమించి కన్న తండ్రి కన్నా ఎక్కువగా ఏడుస్తున్నాడే, ఆ దేవుడి పిల్లల్ని నేను హత్య చేశాను. ఒకళ్ళని కాదు, ముగ్గురిని. అందుకే ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేసి కక్ష తీర్చుకున్నాడు అంది. సారథి ఎర్రబడి జ్యోతుల్లా ఉన్న కళ్ళతో స్వాతి వైపు చూశాడు. అవునండి, నేనే ఈ అనర్థానికి కారణం. నేనే. నన్ను చంపేయండి. స్వాతి ఉద్రేకంగా సారథి గుండెలకి తల కొట్టుకుని ఏడుస్తోంది. జానకమ్మ, సునంద స్వాతిని గట్టిగా పట్టుకున్నారు. వసుధ అక్కగారికి స్లీపింగ్ పిల్ వేసి బలంతాన లాక్కెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. జ్యోతి బేలగా అక్కగారి వైపే చూస్తోంది. స్వాతి క్రమంగా నిద్రలోకి జారుకుంది. నిద్రలో కూడా ఆమె ఏడుస్తున్నట్లుగా ఉండి ఉండి వెక్కుతోంది. అక్క జీవితంతో ఎందుకు విధి ఇలా ఆడుకుంటోంది? ఏ మనిషికి ఇన్ని దెబ్బలు తగిలితే తట్టుకోలేడు. ఎందుకు దేవుడికి ఇంత కక్ష? జ్యోతి వెక్కెక్కి ఏడ్చింది. బావగారు, కొన్నాళ్ళు మీ ఇద్దరూ ఎటైనా వెళ్ళిరండి అన్నాడు భార్గవ. సారథి నిర్లిప్తంగా చూస్తూ, ఈ గుండెల్లో మంట ఎక్కడికి వెళితే మాత్రం చల్లారుతుంది అన్నాడు. ఆ మాట నిజమే. స్వాతి ఇక్కడే ఉంటే పిచ్చిదైపోతుందని భయంగా ఉంది. స్థలం మార్పు చాలా అవసరం. నాని ఆడి పాడిన చోట మీరిక ఉండలేరు, ఉండి తట్టుకోలేరు అంది సునంద. ఈ పాడు కంపలకి ఏనాడు వచ్చారో కానీ ఒక్కరోజు కూడా సుఖపడలేదు. పిడుగులాంటి శేఖర్ని పొట్టన పెట్టుకుంది. శంకరంగారు సరే సరే, ఆడుతూ పాడుతూ ఉన్న బిడ్డ క్షణంలో మటుమాయమయ్యాడు అంది సారథి తల్లి కళ్ళొత్తుకుంటూ. ఇల్లేం చేసిందమ్మా, అంతా మన దురదృష్టం అన్నాడు సారథి నిరాశగా. ఏదేమైనా మీరిక్కడ ఉండటం మంచిది కాదు. కావాలంటే ఈ ఇల్లు అద్దెకిచ్చేయండి అన్నాడు విజయ్ కుమార్. సారథి విన్నాడు కానీ మాట్లాడలేదు. ఎటు చూసినా నాని ఆట వస్తువులు కనిపిస్తున్నాయి. బీరువా మూల ఉన్న క్రికెట్ బ్యాట్ చూడగానే సారథి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాయంత్రం అయ్యేసరికి బ్యాట్ తీసుకుని తన కోసం ఎంతగా ఎదురు చూసేవాడు. దోబూచులాడే ఆ కళ్ళు తనకిక కనిపించవు. సారథికి ఆ ఇంట్లో ఉండలేననిపించింది. 10 రోజుల అనంతరం సారథి అందరినీ తీసుకుని తిరుపతి బయలుదేరాడు. స్వాతి గుడికి రానని పట్టుపట్టింది. ఆ దేవుడు నాకేమిచ్చాడని గుడికి రావాలి? ఇచ్చినట్లే ఇచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టి నా కన్నబిడ్డని లాక్కున్నందుకు దర్శనం చేసుకోవాలా అంది బాధగా. తప్పు స్వాతి, మన జీవితాల్లో ఒడిదుడుకులకు దేవుణ్ణి నిందించి ప్రయోజనం లేదు. కేవలం మనశ్శాంతి కోసమే నిన్ను దైవ దర్శనం చేసుకోమంటున్నాను. మనది ఏమీ లేదని ఎవరి మీదో భారం పెట్టి బ్రతకటంలో ఉన్న నిత్యంత హాయి ఇంకా దేనిలోనూ లేవు అన్నాడు సారథి. స్వాతి అతన్ని అనుసరించింది. 3 రోజులు తిరుపతిలో ఉన్నారు. సావిత్రమ్మ కూడా నాని మరణం పట్ల చాలా కుంగిపోయింది. అల్లారు ముద్దుగా చూసే ఆ బిడ్డని చివరి రోజుల్లో స్వాతి మీద కోపంతో ఏసడించి దూరం చేసింది. కఠినంగా ప్రవర్తించింది. నాని మరణం ఆమెను దహించి వేస్తోంది. అతని చావుకి తను కారణమేమో పైకి చెప్పుకోలేదు. అందరూ తిరిగి ప్రయాణమయ్యారు. విజయవాడలో జ్యోతి, విజయ్ కుమార్, వసుధ, సుహాసిని, సావిత్రమ్మ దిగిపోయారు. ట్రైన్ కదలి వెళ్ళిపోతుంటే స్వాతి కన్నీళ్లతో వాళ్ళని కనిపించినంత దూరం చూసింది. సారథి మద్రాసు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. నోగంబాకంలో తెలుగువారుండే లొకాలిటీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. 1 సంవత్సర కాలాన్ని గతం మింగేసింది. నాని మరణంతో ఆ ఇంట్లో ఉత్సాహమన్నది మచ్చుకైనా లేకుండా పోయింది.
అప్పటికి సారథి సాయంత్రం అవ్వగానే ఇంటికి చేరతాడు. సాధ్యమైనంత వరకు ఏ బీచ్కో, సినిమాకో లేక షాపింగ్కో తీసుకెళ్తాడు స్వాతిని. బీచ్లో ఆడే నాని అంత వయసు పిల్లల్ని చూసి వెక్కెక్కి ఏడుస్తుంది స్వాతి. యూనిఫామ్ వేసుకుని స్కూల్ బ్యాగ్ తగిలించుకుని వెళుతున్న పిల్లల్ని చూసి ఆమె మతి చెడగొట్టుకుంటుంది. సారథి ఆమెను ఊరడించలేక అలాగే చూస్తూ ఉంటాడు. అతని మనసు కూడా మోగగా రోదిస్తుంటే ఇక ఆమెను ఏ విధంగా సముదాయించాలో అతనికి అర్థం కాదు. సారథి ఇంట్లో ఉన్నంతసేపు ఆమె కాస్త ధైర్యంగానే ఉంటుంది. అతను అలా బ్యాంకుకు వెళ్ళగానే ఆమెను ఒంటరితనం ఆవహించేస్తుంది. భయపడిపోతుంది. ఎటు చూసినా నాని నిలబడినట్లు, నవ్వినట్లు, పిలిచినట్లు అనిపించి గుండె పగిలేలా ఏడవటం. తన ప్రాణం ఎంత గట్టిది! శేఖర్ పోయినా బతికింది. నానిని పోగొట్టుకుని కూడా జీవోత్సవంలా మిగిలింది. ఈ మనసు పెట్టే రంపకోత కన్నా చావే నయం అనుకుంటుంది. చచ్చిపోవాలని ఆమె అనేకసార్లు అనుకుంది. కానీ తన కోసం ఎన్నో కష్టాలని భరించి నిలబడ్డ మనిషిని మోసం చేయడం ధర్మం కాదని ఆమె నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తుంది. బ్రతుకంటే భయం, చావాలన్న కోరిక, ఈ రెండింటికి మధ్య ఆమె చాలా వరకు నలిగిపోయింది. సారథి ఆమెను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆమె ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తుందనే భయంతో ఇంట్లో పని మనిషిని పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఒంటరిగా వదలొద్దని రహస్యంగా హెచ్చరించాడు. అయితే ఆ సంగతి స్వాతికి తెలియదు. సారథి సలహా మీదే ఆమె నోగంబాకంలో ఉన్న మహిళా సమాజంలో మెంబర్షిప్ తీసుకుంది. అక్కడ తమిళులకి తెలుగు నేర్పటం, తను తమిళం నేర్చుకోవటం, ఇష్టమైన కుట్టు పనులు తెలుసుకోవడం ఆమెకు కొంత కాలక్షేపంగానే ఉన్నాయి. ఎంతైనా అది కేవలం 2 గంటల కాలక్షేపం మాత్రమే. సారథి దాదాపు 8 గంటల కాలం ఇంట్లో ఉండడు. ఒంటరితనం నుంచి తనని ఎలా రక్షించుకోవాలో అర్థం కాలేదు స్వాతికి. పనిపిల్లతో ఏం మాటలుంటాయి? మెల్లిగా వీధిలో వారితో స్నేహం మొదలెట్టింది. పంకజం అనే ఆవిడ స్వాతిని ఆకర్షించింది. పంకజం బీఈడీ చేసిందట, కానీ ఉద్యోగం చేయటం లేదు. ఆమె భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తాడు. వాళ్లకు ఒక అబ్బాయి, మళ్ళీ గర్భిణి. పంకజం ఒకరోజు ఏవో కబుర్లు చెబుతూ అకస్మాత్తుగా దేవుడి మందిరంలో ఉన్న నాని ఫోటో వంక చూసింది. ఆ ఫోటో ఎవరిది అంది సంశయంగా. స్వాతి అటువైపు చూసి నిట్టూర్చింది. మా బాబుది అంది. పాపం పోయాడా జాలిగా అడిగింది పంకజం. స్వాతి క్లుప్తంగా చెప్పింది. అలా చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు బాధతో చెమర్చాయి. ఆ బాబు తర్వాత పిల్లలు కలగలేదా అడిగింది పంకజం. లేదు అంది స్వాతి అతి కష్టం మీద. ఒకసారి డాక్టర్తో పరీక్ష చేయించుకోండి, పిల్లలు కలగొచ్చు. పోయిన వాళ్ల కోసం ఎంత ఏడ్చినా తిరిగి రారు. పిల్లలు కలిగితే కాస్త ఆ బాధను మర్చిపోయి లేచి తిరగొచ్చు అంది. స్వాతి మౌనంగా ఆమె చెప్పేదంతా వింది. పంకజం వస్తానంటూ లేచి వెళ్ళిపోయింది. ఆమె వెంట బుడిబుడి నడకలు నడుస్తూ వెళుతున్న పిల్లవాడిని రెప్పవేయకుండా చూసింది స్వాతి. టేబుల్ లైట్ కాంతిలో సారథి ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. స్వాతి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తోంది. నిజమే, పంకజం చెప్పినట్లు ఇంట్లో పిల్లలుంటే కొంత అశాంతి తగ్గుతుంది. తను చేసిన పొరపాటు వల్ల అయితేనేం, విధి ఆడిన వింత నాటకం వల్ల అయితేనేం తను ఒంటరిగా చిగురించని మోడులా మిగిలిపోయింది. స్వాతికి ఏదో అనుమానం. వద్దనుకున్నప్పుడు తను 3 సార్లు తల్లి కాబోయింది. కాదు, తల్లి కాబోయే అదృష్టం కలిగినప్పుడు తానే గుడ్డిదై ఇతరుల మాటలు నమ్మి బతుకుని సర్వనాశనం చేసుకుంది. ఈరోజు తనకి కావాలన్నా ఆ అదృష్టం పట్టడం లేదు. ఇలా ఎన్నాళ్ళు తామిద్దరూ నిరాశ నిస్పృహలతో బతుకుతారు? సారథి లైటార్పి బెడ్ మీదకొచ్చాడు. ఆమె అసహనంగా కదిలింది. ఇంకా నిద్రపోలేదా? అనునయంగా పలుకరించాడు సారథి. ఆమె ఊహూ అంది. ఏ నిద్ర రావడం లేదా? సెకండ్ షోకి వెళదామా అన్నాడు సారథి. ఇలా ఎన్నాళ్ళు రోడ్ల మీద తిరిగి మన ఒంటరితనాన్ని పోగొట్టుకోగలం అంది స్వాతి దిగులుగా. ఏం చేద్దాం చెప్పు? మీరు మగవారు ఎంత బాధనైనా ఇట్టే మరిచిపోయి తిరగగలుగుతారు. రోజంతా బయట నలుగురిలో మసిలే మీకు ఒంటరితనం వల్ల కలిగే వేదన, బాధ అర్థం కావు అంది స్వాతి మెల్లగా. నీవన్నది నిజమే. పగలు పనిలో పడి జరిగిన సంఘటనలు అన్నీ మరిచిపోయాననే అనుకుంటాను. కానీ అది వట్టి భ్రమ మాత్రమే. ఇంటికి రాగానే నాలోని బాధ భూతద్దంలో కనిపించి నన్ను కృంగతీస్తుంది స్వాతి. అయితే మగాణ్ణి కాబట్టి నీలా బయటపడలేను అంతే అన్నాడు సారథి బాధగా నవ్వుతూ. జీవితాంతం మనమిలా
బాధపడక తప్పదా? ఆమె ఆవేదనగా అడిగింది. ఏం చేద్దాం చెప్పు అనునయంగా అడిగాడు సారథి. ఆమె కాసేపు మౌనంగా చూసింది. ఇలా అడగటానికి నాకు అర్హత లేదు. ఎన్నో తప్పులు క్షమించిన మీరు ఈసారి కూడా నన్ను క్షమించగలరనే ధైర్యంగానే అడుగుతున్నాను. ఈ ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి, మనం మామూలుగా బ్రతకటానికి మనకు పిల్లలు కావాలి. అదే నా కోరిక. మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే అంది స్వాతి గబగబా. సారథి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. అతను మాట్లాడకపోవటం చూసి స్వాతి తిరిగి తనే మాట్లాడింది. మీకు ఇంకా నా మీద కోపం పోనట్లుంది. నేను అడిగిన కోరిక అంత తీర్చరానిదా? సారథి ఆమె తల నిమురుతూ, ఇంకా మనకు ఆ బంధాలు దేనికి స్వాతి? నానిని ఎంత ప్రేమగా పెంచాం, వాడే లోకంగా బ్రతికాం, వాడితోనే ఆనందాన్ని సృష్టించుకుని వాడి చుట్టూ మన ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. చివరికి ఏం మిగిలింది? ఆవేదన, దుఃఖం. వాడు మనల్ని మోసం చేసి పారిపోయాడు. వాడు మనకిచ్చిన ఆనందానికి బదులుగా రెట్టింపు జరిమానా కట్టించుకున్నాడు. అందుకే తిరిగి తెలిసి ఆ రొంపిలోకి దిగటం దేనికి? తిరిగి ఇంకోసారి అలాంటి అనర్థం జరిగితే భరించే శక్తి నాకు లేదు అన్నాడు జీరపోయిన గొంతుతో. మీకు నా బాధ ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎంతసేపని పుస్తకాలు చదువుతాను? మహిళా మండలికి వెళ్ళినా 2 గంటల కన్నా కాలక్షేపం కాదు. అక్కడైనా ఆడాళ్ళు చెప్పుకునేది భర్తల గురించి, పిల్లల గురించి. మీకెంతమంది పిల్లలు? మొదటి ప్రశ్న అదే. లేరంటే ఎక్కడ లేని జాలి చూపిస్తారు. ఇంటికొస్తే భరించలేని శూన్యం. అందుకే సిగ్గు విడిచి నాకు పిల్లలు కావాలని, ఇంట్లో నేనొక్కతినే ఉండలేనని అడుగుతున్నాను అంది కన్నీళ్లతో స్వాతి. సారథి ఆ మాటలు విని గాఢంగా నిట్టూర్చాడు. సరే పడుకో అన్నాడు చివరికి. స్వాతి మరింకేం మాట్లాడలేదు. ఉదయం లేవగానే, స్వాతి త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళదాం అన్నాడు. ఎక్కడికి అంది. అదంతా ఇప్పుడే నువ్వు అడగకూడదు. ఒక్కసారే నువ్వు ఆశ్చర్యపడేలా చేస్తాను అన్నాడు సారథి నవ్వుతూ. ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా అంది స్వాతి ఊహించటానికి ప్రయత్నిస్తూ. ఓ విధంగా అలాంటిదే అన్నాడు సారథి బట్టలు తొడుక్కుంటూ. స్వాతి త్వరగా తయారైంది. సారథి టాక్సీ పిలిచాడు. టాక్సీ మద్రాసు వీధులన్నీ దాటి ఊరు చివరగా వెళుతోంది. సారథి ఎక్కడికి తీసుకెళ్తున్నది అంతుపట్టడం లేదు. టాక్సీ ఊరి చివరగా ఉన్న పెద్ద బిల్డింగ్ ముందాగింది. స్వాతి అటువైపు చూసింది. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డును చూడగానే ఆమె ఉలిక్కి పడింది. బాధతో ఆమె కళ్ళు రెపరెపలాడాయి. ఇదేమిటి, నన్ను అనాథాశ్రమానికి ఎందుకు తీసుకొచ్చారు అంది స్వాతి కోపంగా. సారథి మేటర్ రీడింగ్ వైపు చూస్తూ, నువ్వు పిల్లలు కావాలన్నావుగా మరి అన్నాడు. స్వాతికి చివ్వున కన్నీళ్లు తిరిగాయి. నన్ను నడి రోడ్డు మీద ఏడిపించడం మీకు ధర్మంగా తోస్తోందా? ప్లీజ్ వచ్చేయండి, ఇంటికి వెళ్ళిపోదాం అంది రోషంగా. సారథి నవ్వుతూ కారు డోర్ తెరిచి, ముందు ట్యాక్సీ దిగు, ఇక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. స్వాతి అయిష్టంగానే ట్యాక్సీ దిగింది. ఇద్దరూ అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చున్నారు. ఆ ప్రదేశమంతా కొబ్బరి చెట్లతోనూ పొగడ చెట్లతోనూ చల్లగా ప్రశాంతంగా ఉంది. ఉండి గాలికి పొగడ పూలు జల్లుగా రాలుతున్నాయి. అలా రాలినప్పుడు వాటి పరిమళం ఆహ్లాదం కలిగిస్తోంది. ఇప్పుడు నీ సందేహాలేంటో చెప్పు, ప్రశాంతంగా తీరుస్తాను అన్నాడు అతను. స్వాతి అతని వంక కోపంగా చూసింది. అనాథ పిల్లల్ని పెంచుకోవలసిన అవసరం మనకేముంది అంది. సారథి ఆమెను దీక్షగా చూస్తూ, ఆ విషయం చెప్పాలనే నిన్నెంత దూరం తీసుకొచ్చాను. ఆవేశపడక ప్రశాంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అన్నాడు. స్వాతి అతనేం చెబుతాడోనని భయంగా చూసింది. నువ్వు నా మీద నమ్మకం లేక అబార్షన్ చేయించుకోవటం నాకు విభ్రాంతిని, ఆవేదనని కలిగించింది. కారణం ఏదన్నా కానీ నువ్వు నన్ను నమ్మలేదు అన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోయాను. ఆస్తి నా పేర ఉండటం, నేను నాకంటూ సంతానం కలిగితే నానిని సరిగా చూడలేనేమో అని భయం నీలో వెయ్యింతలయ్యి మన ఇంట్లో వెలగబోయే దీపాలని ఆర్పేసింది. నువ్వింత దారుణంగా ప్రవర్తిస్తావని ఊహించని నేను చాలా గట్టి దెబ్బతిన్నాను. దానితో నా మనసు విరిగిపోయింది. ఎటో వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నానిని వదలలేకపోయాను. అందుకే నీ సందేహం నివృత్తి చేయటానికి, నీ ఆరోగ్యం పాడు కాకుండా ఉండటానికి నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. సారథి చెప్పటం ఆపి ఆమె వైపు చూశాడు.
స్వాతి పిడుగుపాటు తగిలిన మనిషిలా కంపించిపోతూ చూసింది. ఊరికే బాధపడకు, నేను మాత్రం ఊహించానా నాని ఇలా దగా చేసిపోతాడని? వాడొక్కడూ చాలనుకున్నాను అన్నాడు సారథి మళ్ళీ. స్వాతి చెంపలు కన్నీటితో తడిసిపోతున్నాయి. సారథి ఆమెను ఊరడించటానికి ప్రయత్నించలేదు. అలా చేస్తే ఆమె దుఃఖాన్ని రెట్టింపు చేయడం అతనికి ఇష్టం లేదు. కాసేపు అలా ఏడవనిస్తే ఆమె గుండె తేలిక పడుతుందని ఊరుకున్నాడు. స్వాతి అకస్మాత్తుగా అతని చేతులు పట్టుకుని, ఎప్పుడు చేశారు ఈ పని అని అడిగింది. నిన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాక ఊరెళ్ళాను కదా, ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేటప్పటికి నాని హాస్పిటల్లో ఉన్నాడు. నాకు ఎంత పెద్ద శిక్ష వేశారు అంది స్వాతి ఆవేదనగా. అంతా మన మంచికే అనుకున్నాను, కానీ విధి ఇలా వక్రిస్తుందని మాత్రం అనుకోలేదు. స్వాతి అకస్మాత్తుగా అడిగింది. ఆపరేషన్ చేయించుకున్నా పిల్లలు కావాలంటే తిరిగి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవచ్చని ఎక్కడో చదివాను. దాన్ని రీకానలైజేషన్ అంటారట. ప్లీజ్ మీరు అది చేయించుకోండి. సారథి జవాబు చెప్పలేదు. ఏం మాట్లాడరు అంది స్వాతి. సారథి నిట్టూర్చాడు. నీకెలా చెబితే అర్థమవుతుంది? నా మనసులో ఇప్పుడు అలాంటి కోరికలు బంధాలు లేవు స్వాతి. ఎప్పుడైతే నువ్వు నాకు తెలియకుండా అబార్షన్ చేయించుకున్నావో అప్పుడే నా మనసుకు పెద్ద దెబ్బ తగిలింది. నాని పోవడంతో ఆ గాయం మరింత పెద్దదయింది. నీది నాది అనే స్వార్థం అపోహ మన ఇద్దరి మధ్య చేరి వింత నాటకం ఆడించింది. చివరకు మనకి ఏదీ లేకుండా చేసింది. ఇంకా ఎందుకు చెప్పి మమకారాలు? అక్కడ చూడు, ఎంతమంది అనాథలు తల్లి తండ్రి అనే పదానికి అర్థాలు తెలియక నిరర్ధకంగా బ్రతుకుతున్నారో. ఎన్నో గృహాలని తమ చిరునవ్వులతో వెలిగించాల్సిన దీపాలు ఎలా నిస్సారంగా తమ వెలుగుని ఎవ్వరికీ పంచలేక మిణుకుమిణుకుమంటున్నాయో. వాటిల్లో ఏదో ఒక దానిని మన ఇంటికి తెచ్చుకుని మన చీకటిని పోగొట్టుకుందాం. స్వాతి కాసేపు ఆలోచించి లేచి నిలబడి పదండి అంది. ఇద్దరూ అనాథాశ్రమం లోపలికి నడిచారు. రోజుల పాపల నుంచి రకరకాల వయసులున్న పిల్లలు ఉన్నారక్కడ. సారథిని చూడగానే వార్డెన్ లేచి నిలబడి ఆప్యాయంగా ఎదురొచ్చింది. స్కూల్ బిల్డింగ్ ఎంతవరకు అయింది అడిగాడు సారథి. చాలా వరకు పూర్తయింది, రండి చూద్దురు గాని అందామె. ఇప్పుడు కాదు, మరోసారి చూద్దాం, మేము మరో పని మీద వచ్చాం అన్నాడు. ఆమె స్వాతి వైపు చూసింది. ఈమె నా భార్య, పేరు స్వాతి. మాకు పిల్లల్ని ఎవరినైనా పెంచుకుందామని అన్నాడు ఉపోద్ఘాతంగా. ఓ, దానికేం భాగ్యం, మీకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి. ఆమె ఓ హాల్లోకి నడిచింది. అక్కడంతా ఊయలలో ఉన్న రోజుల పసికందులున్నారు. స్వాతి ఓ చోట ఆగిపోయింది. అక్కడే ఒకే పోలికలున్న ఇద్దరు పసిపాపలున్నారు. స్వాతి దృష్టి ఆ పిల్లల మీద ఉండటం చూసి, వీళ్ళు కమల పిల్లలు, నిన్న రాత్రే పుట్టారు, తల్లి చనిపోయింది. స్వాతి సారథి వైపు చూసింది. వీళ్ళు నచ్చారా అన్నాడు నవ్వుతూ. స్వాతి అవునన్నట్లుగా తల పంకించింది. నీకెవరు కావాలో తీసుకోమ్మా అంది వార్డెన్. ఇద్దరూ అంది. స్వాతి జవాబుకి ఆశ్చర్యంగా చూశారు వాళ్ళిద్దరు. ఇద్దరు దేనికి స్వాతి అన్నాడు సారథి. ఒక బిడ్డ కాదండి అంది స్వాతి తలదించుకొని. ఆమె బాధను అర్థం చేసుకున్న సారథి అభ్యంతరం చెప్పలేదు. వార్డెన్ చెప్పిన కాగితాల మీద సంతకాలు చేసి ఇద్దరూ బిడ్డల్ని ఎత్తుకున్నారు. స్వాతి బయటకు వస్తూ అక్కడే పూర్తవుతున్న బిల్డింగ్ వైపు చూసింది. ఆశా కిరణ్ మెమోరియల్ హాల్ అని ఉంది. ఇంకో పక్కన కట్టిన బిల్డింగ్స్కి శేఖర్ మెమోరియల్ స్కూల్ అని ఉంది. స్వాతి ఆశ్చర్యంగా సారథి వైపు చూసింది. నీకు చెప్పనందుకు మన్నించు. నానికి చెందవలసిన ఆస్తిని అంతా ఈ అనాథాశ్రమానికి రాసేశాను. శేఖర్ కోరిక కూడా అదే అంటూ సంజాయిషి ఇచ్చాడు. స్వాతి సజల నయనాలతో చూసిన వైపు. చీకటితో పోరాడిన ఆ దంపతులు చేతుల్లో ఉన్న ఆశాజ్యోతుల్ని అపురూపంగా పట్టుకుని రోడ్డు మీదకొచ్చారు. దూరంగా ఏ చెట్టు కొమ్మ మీద నుంచో కూ అని కోయిల పాడుతోంది. ఆ పాట స్వాతి గుండెల్లో పన్నీటిని చిలికించినట్లయింది. ఎక్కడ పుడితేనేం, ఎలా ఉంటేనేం, ఎన్ని హృదయాలను రంజింపజేయగలుగుతోంది. కోయిల జీవితము ఎంత సార్థకమైనది. ఆమె చేతుల్లో ఉన్న పసివాళ్లకేసి తృప్తిగా చూసింది స్వాతి. ఎవరు కన్న పిల్లలైతేనేం, పిల్లలు పిల్లలే. దగ్గరగా గుండెల్లో పెట్టుకుని పెంచితే వీళ్ళు తన పిల్లలు. మోడుబారిన ఆమె గుండెలపై తొలకరి జల్లు కురుస్తుంటే మెరిసే కళ్ళతో ట్యాక్సీలో ఎక్కి కూర్చుంది. సారథి ఆమె భుజాలపై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ క్షణం ఆ ఇద్దరి చూపులు పెనవేసుకున్నాయి. ఆ భావం అనిర్వచనీయం. ట్యాక్సీ మెత్తగా ఊరి వైపు పరుగులు తీస్తోంది. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు.
ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. నన్ను ఎంతగా ఆదరిస్తున్న మీకు అందరికీ ఎన్నో ధన్యవాదాలు. ఉంటానండి. థ్యాంక్ యూ.